ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. స్మగ్లింగ్ ను గౌరవంగా చూపిస్తూ పుష్ప 2 మూవీ తీశారని మండిపడ్డారు సిపిఐ నేత నారాయణ. ఆదర్శ నటులు అల్లు తరం వారు ఇలాంటి సినిమాలు ప్రోత్సహించడమా అని ప్రశ్నించారు. ఓ మహిళ తన కుమారుణ్ణి కాపాడుకునేందుకు ఆమె ప్రాణాలను పణంగా పెట్టిందని, ఘటనను సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని అన్నారు. త్వరలో రేవతి కుటుంబానికి సాయం అందిస్తామని చెప్పారు సిపిఐ నారాయణ. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం, ఆ తొక్కిసారి జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమా చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని. అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ల పిల్లాడు, అతని చావుతులో ఉన్నాడు. ఆ మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. వాడి కుమారుడు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనమైన సినిమా. అది సందేశం ఏమిస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకొని టికెట్ ఇస్తే 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించిన తప్పు. రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్ యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేశారు కాబట్టి. రాజకీయ నాయకులకి ఏంది చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అయితే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తిరోధకరిస్తా ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు.